ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 327 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు కేటగిరీ వైజ్గా వివరాలను ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల పోస్టులను 3 డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిజిటల్, ఎంఎస్ఎంఈ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్, డిజిటల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ మాస్ ట్రాన్సిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది. ప్రోడక్ట్ మాస్ ట్రాన్సిస్ట్ సిస్టమ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. ప్రోడక్ట్ అకౌంట్ అరిగేటర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రోడక్ట్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. డిజిటల్ ప్రోడక్ట్ సిబిడిసికి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. డిజిటల్ ప్రోడక్ట్ సిబిడిసికి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ మొబైల్ బిజినెస్ అప్లికేషన్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ప్రోడక్ట్ మొబైల్ బిజినెస్ అప్లికేషన్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. డిప్యూటీ మేనేజర్ సేల్స్ డిజిటల్ లెండింగ్ సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ వాళ్ళకు 1 ఉంది, ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, అన్రిజర్వ్ కేటగిరీలో 6, టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈలో అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి సేల్స్ విభాగంలో అత్యధికంగా 300 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 45, ఎస్టీ వాళ్ళకి 22, ఓబీసీ వాళ్ళకి 81, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30, అన్రిజర్వ్ కేటగిరీలో 122 పోస్టులు ఉన్నాయి. రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి థర్డ్ పార్టీ వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. థర్డ్ పార్టీ వెండర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ ఏవిపి1కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. డిప్యూటీ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. సైబర్ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 325 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులని ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ విధంగా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మినిమం 25 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైబర్ సెక్యూరిటీ, రిస్క్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైబర్ సెక్యూరిటీ, రిస్క్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ టైం ఎంబీఏ కానీ పీజీటీఎం కానీ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఫుల్ టైం కోర్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. థర్డ్ పార్టీ వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకైతే మాస్టర్ డిగ్రీ ఇన్ ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంప్లీట్ చేసి ఉండాలి. థర్డ్ పార్టీ వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకైతే బ్యాచిలర్ డిగ్రీ ఐటీ, కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. డిప్యూటీ మేనేజర్ సేల్స్ డిజిటల్ లెండింగ్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కెటింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి. ప్రోడక్ట్ మొబైల్ బిజినెస్ అప్లికేషన్కి సంబంధించి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ మొబైల్ బిజినెస్ అప్లికేషన్ ఉద్యోగాలకైతే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. డిజిటల్ ప్రోడక్ట్ సిబిడిసికి సంబంధించి ఉద్యోగాలకైతే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రోడక్ట్ సంబంధించి బీఈ బీటెక్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన వారు అర్హులు. డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రోడక్ట్ ఉద్యోగాలకైతే బీఈ బీటెక్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్ సంబంధించి కూడా బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ విధంగా అన్ని పోస్టులకు సంబంధించిన విద్యార్థులు మనం తెలుసుకున్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 19వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించట్లేదు. ఇంటర్వ్యూ ద్వారానే ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మీరు
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.